ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, గౌరవ అతిథులు, సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన దీక్షా దివాస్ ఇన్ఛార్జి యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, వేదికను అందించిన పెద్దలు, వేదిక ముందున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉద్యమం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దీక్షా దివాస్ ఏర్పరచుకోవడానికి ప్రత్యేక కారణాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే 2000 తెలంగాణకు జరుగుతున్న అనేక ఇబ్బందులను గుర్తించి, అన్యాయాలను గుర్తించి, నీళ్లు నిధులు నియామకాలలో జరుగుతున్న తీవ్రమైన అన్యాయాన్ని గుర్తించి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడడం కోసం మాత్రమే పార్టీని ఏర్పరిచి 2001 నుంచి వివిధ రకాల రూపాలలో ఉద్యమాన్ని కొనసాగించి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి మాకు తెలంగాణ వస్తే తప్ప మాకు ఇక దిక్కు లేదనే పరిస్థితుల నుంచి తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటామనే దిశకు ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ పోతున్న క్రమంలో ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి యాక్షన్ చేయడం తప్ప ఏమాత్రం సుముఖంగా లేని పరిస్థితులలో గౌరవ కేసీఆర్ గారు ఇక తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ చచ్చుడో నిదానంతో నవంబర్ 29 నాడు ఆమరణ దీక్ష నిర్వహించడానికి సన్నద్ధమైన తరుణంలో వారిని కరీంనగర్లో అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి ఖమ్మం తరలించడం ఇవన్నీ మనకు గత స్మృతులు మాత్రమే. ఆనాడు నిజంగా ఆమరణ దీక్ష చేయకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేదా? డిసెంబర్ ప్రకటన వచ్చిందంటేనే మన కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ఫలితం మాత్రమే అని గుర్తించుకోవాలి. సరే, కేసీఆర్ దీక్షతో మనకు రాష్ట్రం ఏర్పడుతున్నగా డిసెంబర్లో మనం కళ్ళు కంటే తిరిగి దాన్ని ఆంధ్ర పాలకుల ఒత్తిడి మేరకు తిరిగి దాన్ని వాపసు తీసుకోవడం, వాపసు తీసుకున్నాక తిరిగి మన కేసీఆర్ గారు ఇక మనం ఎంత మాత్రం ఉపేక్షిస్తే సరిపోదని చెప్పి అప్పుడు తీవ్రమైన ఉద్యమాన్ని ఏర్పరచాలని చెప్పి సకల జనులను, అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరితో సహా మొత్తం ప్రజానీకం, తెలంగాణలో ఉన్న ప్రజానీకం అంతా మమేకం ఉద్యమానికి వస్తే తప్ప తెలంగాణకు ఈ కాంగ్రెస్ మనకు ఇవ్వదని చెప్పి ఉద్దేశంతో ఆనాడు జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ అనగానే కొంతమంది అనుకుంటారు మేమే జేఏసీ మేమే చేసుకుంటారు. కానీ జేఏసీలో పాల్గొన్న వారికి మాత్రమే ఆ రోజు అందులో మన టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. కేసీఆర్ అనుక్షణం ప్రతి క్షణం మనం వెంబడి ఉండి ఎవరోని ఎక్కడ మేల్కొల్పాలి, ఎవరోని ఎక్కడ తయారు చేయాలి, ఎక్కడెక్కడ ప్రజల్నిగా మనం సన్నద్ధం చేయాలని అందరికీ దిశానిర్దేశం చేస్తే ఆ దిశానిర్దేశంలో భాగంగానే అందరం కూడా జేఏసీలో పాల్గొనడం జరిగింది. జేఏసీ పాల్గొనడం అంటే ఒక్క జేఏసీ అంటే మనం అందరం చూసినాం. సకల జనులం, సకల సబ్బండ వర్ణాలు కూడా ఆ జేఏసీ ఉద్యమంలోకి వచ్చి ప్రతిరోజు ఏదో రకంగా మన ఆకాంక్షను, ఏ రకంగా మన తెలంగాణ సాధించుకోవాలనే ఆకాంక్షను తెలియజేయడం వల్ల మాత్రమే నిజంగా మనం ఈరోజు కేసీఆర్కి తెలంగాణ ప్రజలంతా కూడా ఎంత రుణపడి ఉన్నా మనం ఆ రుణాన్ని తీర్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే అన్ని పోరాటాలు చేసినాక, అంత త్యాగం చేసినాక ఆ పోరాట ఫలితంగా చాలామంది అమరులు ఇంకా తెలంగాణ వస్తారా రాదా, అసలు తెలంగాణ ఏం చేస్తుంది దొంగలంతా కలిసి ఈ పాలక వర్గాలంతా, ఈ కాంగ్రెస్ పార్టీ అసలు మాకు తెలంగాణ ఇస్తారా అని చెప్పి విద్యార్థి అమరులు కావచ్చు, లేక సబ్బన్న ఉన్న ప్రజలు తీవ్రమైన మనోవేదనతో శ్రీకాంతాచారి ఆత్మాహుతి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది కూడా అమరులు, దాదాపు 1200 మంది అమరులు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా మన తెలంగాణ కోసం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. అందరూ మనకు తెలిసింది.
తెలంగాణ ఏర్పాటు చేసినాక నిజంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదంటే చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మోసపు వాగ్దానాలు మోసపు మళ్ళవేస్తున్న తీరు మనం చూస్తున్నాం. నిజంగా కేసీఆర్ గారు ఆలోచించిన విధానం ఏంటిది? నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే ఎజెండా పెట్టుకుందో ఆ ఎజెండాలో భాగంగా ప్రథమంగా మనకు తీసుకుంది. ఎందుకంటే ఆయన ఎందుకంటే ఆ రోజు ప్రముఖ పాత్ర వహించిన కాబట్టి ఆ రోజు సాధిస్తున్న ప్రోగ్రాంలలో ముందుగా కనెక్టివిటీ ఉండాలి, రోడ్లు ఉండాలి, రోడ్లు ఉంటే ఏదైనా రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పి ఆ రకంగా వారు ఒక క్రమబద్ధంగా తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే ముందుగా రోడ్లను తీసుకొని తర్వాత నీళ్లు తీసుకుంటే ఇవాళ మనం చూస్తున్నాం కాళేశ్వరాన్ని అనవసరమైన దుష్ప్రచారం చేస్తూ మేడిగడ్డ ఏదో కూలిపోయింది, మేడిగడ్డ మొత్తం ఆగమైందని చెప్పి నిజంగా ఈరోజు నిన్న గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంకా మేము పంటలు పండించాం, కాళేశ్వరం వాడుకోకుండా పంటలు పండించామని చెప్తుండ్రు. సోదరులారా, మనందరం కూడా ఈ గడ్డ మీద ఈ సిద్దిపేట గడ్డ మీద ఉంటున్నాం కాబట్టి మనకు తెలుసు మన సిద్దిపేట గడ్డ కాళేశ్వరం రాకముందు ఏ రకంగా ఉంది, కాళేశ్వరం వచ్చినాక ఏ రకంగా ఉందో మనకు తెలుసు. ప్రత్యక్షంగా మన అనుభవదారులం. ఎందుకంటే కాళేశ్వరం రాకముందు మనకు తాగదామంటే నీళ్ళు లేవు. ఈరోజు కాళేశ్వరం వచ్చినాక మన చెరువులు కుంటలు అన్ని కూడా నింపుకోవడం వల్ల మాత్రం సాధ్యమైంది. ఈరోజు కాళేశ్వరం మేడిగడ్డ ఒక్కటి వాడుకోకుండా మేడిగడ్డ వాడుకుంటే ఏమవుతుందో మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుందో బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు వస్తుందని చెప్పి మేడిగడ్డను పక్క పెట్టి మొత్తం కాళేశ్వరం ప్రయత్నంలో ఉన్న అన్ని అంగుళాలని మొత్తం వాడుకుంటూ తీసుకున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. సోదరులారా, ఒక గుర్తెరగండి. ఏదో కలబలు కబుర్లకు మోసపూరిత వాగ్దానాలకు మోసపోకుండా మనందరం నిరంతరం ప్రజలతో మమేకమై ఉండి ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిన దీక్ష ఏంటిది, ఆ దీక్ష ఫలితం ఏంటిది, ఆ దీక్ష ఫలితమే తెలంగాణ సాధని చెప్పుకుంటూ మనందరం ముందుకు వాళ్ళని కోరుకుంటూ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.